చూస్తున్నాం. సో వీళ్ళు కొట్టుకుంటుంటే మన పని మనకి కానిచ్చేద్దాం అనుకుంటోంది ఈ పావు కేజీ పొట్లం పాకిస్తాన్. పీకిందని లేదు ఇక్కడ హడావిడి మాత్రం గట్టిగా చేస్తోంది. ఈ పాకిస్తాన్ ఇంకొక పిచ్చి వేషానికి దిగింది. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ డ్రోన్ ప్రయోగించింది. అవును, మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ డ్రోన్ కలకలం రేపింది. సాంబా సెక్టార్లో డ్రోన్ కదలికలను గుర్తించింది బీఎస్ఎఫ్. ఇంకే ఉంది, అక్కడికి చేరుకుంది. డ్రోన్ ద్వారా ఆయుధాలు జారవిడిచింది పాకిస్తాన్. ఫ్లోరా గ్రామంలో పాక్ ఆయుధాలను గుర్తించడం జరిగింది. గ్రెనేడ్, 2 పిస్టల్స్ని, 16 రౌండ్ల బుల్లెట్లని, 3 పిస్టల్ మ్యాగజైన్స్ని స్వాధీనం చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఎటువంటి ఈ పిచ్చి పనులకు దిగుతోందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇక్కడ మాట్లాడుకున్నాం కదా ఈ నానో డ్రోన్స్ గురించి. అసలు నానో డ్రోన్స్ అంటే ఏంటి, ఏం చేస్తాయి, పాకిస్తాన్ నానో డ్రోన్స్ని ఎందుకు ప్రయోగించింది, దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నానో డ్రోన్స్ అంటే చాలా చిన్నగా ఉంటాయి ఈ డ్రోన్స్. డ్రోన్ వర్గీకరణ జరిగిన తర్వాత, అంటే డ్రోన్ వర్గీకరణ ఇన్ ద సెన్స్ డ్రోన్లు రకరకాల డ్రోన్లు ఉంటాయి కదా, ఈ రకరకాల డ్రోన్లు ఈ నానో డ్రోన్స్ అంటే అతి తక్కువ బరువుకు ఉంటాయి. ఇవి మన డీజీసీఏ ప్రకారం 250 అంటే పావు కేజీ కన్నా తక్కువ ఉండే బరువులు, వీటిని నానో డ్రోన్స్ అంటారు. అంటే మన అరచేతిలో పట్టేంత మాత్రం ఉంటాయి ఇవి. కానీ ఏం చేయగలవో తెలుసా, మాట్లాడుకుందాం. ఇది కేవలం ఏకంగా 50 అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్గా వాడుకునేది. ఇది ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, పైలట్ లైసెన్స్ కూడా అవసరం లేదు వీటికి. వీటిలో కూడా హై రెజల్యూషన్ కెమెరాస్ ఉంటాయి, సెన్సార్స్ కూడా ఉంటాయి. వీటిని సాధారణంగా దేనికి వాడతారంటే సైనిక సంబంధించి అలాగే నిఘా వ్యవస్థలకు, సర్వేలెన్స్ గురించి దీన్ని వాడుతూ ఉంటారు. చాలా చిన్నది కావడంతో శత్రువులు కంటపడుతుంది, రహస్య ప్రదేశాల్లో నిఘా పెట్టడానికి ఉపయోగిస్తారు. ఆర్మీ వీటిని ఉపయోగిస్తూ ఉంటుంది. జమ్మూలో దొరికిన డ్రోన్ కూడా ఈ రకానికి చెందిందే. నిన్న సాధారణంగా దేనికి వాడతారో తెలుసా, వ్యవసాయానికి వాడుతూ ఉంటారు. పొలాల్లో మొక్కల ఆరోగ్యం ఎలా ఉంది, వాటికి ఏమైనా తెగుళ్ళు ఉన్నాయా, వీటిని గుర్తించడానికి వాడుతూ ఉంటారు. చిన్న చిన్న ఈవెంట్స్లో, ఇండోర్స్లో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, షూటింగ్స్ కోసం వాడుతూ ఉంటారు. భూకంపాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనుషులు వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించడానికి వాడుతూ ఉంటారు. అటువంటి నానో డ్రోన్స్ని ఈ పావు కేజీ పాకిస్తాన్, పిచ్చి వేషాలు వేసే పాకిస్తాన్ భారత్పై ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ మిలిటరీ నానో డ్రోన్ కింద మాట్లాడుకుంటుంటారు. ఇది కేవలం 16 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, 33 గ్రాముల బరువు ఉంటుంది. చాలా తక్కువ శబ్దం చేస్తూ శత్రువుల స్థావరాలను ఫోటో తీస్తుంది. ఏకంగా సాధారణంగా డ్రోన్ వాడిన వాళ్ళకే ఐడియా ఉంటుంది, అది ఎగరేసినప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే దానికి వింగ్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి. హెలికాప్టర్ వింగ్స్ ఉంటాయి కదా, అలా ఉంటాయి. వాటికి కూడా 4 వైపులా వింగ్స్ ఉంటాయి, మరి బ్యాలెన్స్ చేయాలి కదా. ఆ వింగ్స్ సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. వాటిని కౌంట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నానో డ్రోన్స్ గురించి మాట్లాడుకుంటే వాటిని చాలా తక్కువ సౌండ్ వచ్చేలాగా వాటిని డిజైన్ చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి పర్పసెస్కి ఉపయోగించినప్పుడు వీటిని బీఎస్ఎఫ్ గుర్తించింది. వీటి ద్వారా గ్రెనేడ్స్ని, పిస్టల్స్ని, బుల్లెట్స్ని వీటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడికి అనేది. మీకేం పోయే కాలం వచ్చింది? ఎలాగే మీరు అడుక్కుతుంటున్నారు కదా, మీకెందుకు ఈ బుద్ధిది? భారతదేశాన్ని ఏం చేద్దామని చెప్పి, భారతదేశాన్ని చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి ఆలోచించే ప్రయత్నం చేయదు ఈ పాకిస్తాన్. ఎప్పుడు చూడు భారత్ మీద పడాడమే. 78 ఏళ్ళు అయ్యింది విడిపోయి. ఈరోజు జీడిపిలో భారత్ ఎక్కడ ఉంది? అసలు మీకు జీడిపి అంటే గుర్తుందా? అసలు జీడిపి అంటే మీకు ఏమైనా అసలు తెలుసా? కనీసం ఒక ప్రాజెక్ట్ గట్టిగా కట్టుకున్నారా? ఆ న్యూక్లియర్ ప్రాజెక్ట్ తప్పితే మీరు బతకడానికి మీరు ఏం చేసుకున్నారు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఒకసారి వెనక్కి తిరిగి బతకడానికి మీ దేశం మీరు ఏం చేసుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు భారత్ మీద పడాడడం కాదు కదా. అండ్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు. ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక రంగం కూలిపోతోంది. ఎక్కడ గట్టెక్కుతున్న పరిస్థితుల్లో ఎంత నష్టాల్లో ఉందని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత నష్టపోతోంది అలా మాట్లాడుకుంటే ఆ డేటా వింటూ ఉంటే పూర్తిగా
వాళ్ళకే ఫ్యూజ్ అవుట్ అవుతుంది. ఫస్ట్ డెప్ట్ క్రైసిస్లో ఇరుక్కుంది ఏకంగా. 2025 జూన్ నాటికి పాకిస్తాన్ మొత్తం అప్పుల గురించి మాట్లాడుకుంటే 80.6 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలు, 80.6 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలు. గత ఏడాదితో పోల్చుకుంటే 13% పెరిగిపోయింది. అంటే 2024తో పోల్చుకుంటే పెరిగిపోయింది. ఇక జీడిపియా, వాళ్ళ జీడిపిలో 70% అప్పుగా సరిపోతుంది. దేశం మొత్తం అప్పు జీడిపిలో 70% చేరింది. అంటే 100 రూపాయలు వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ నాకు 100 రూపాయల జీతం వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఐఎమ్ సెయింగ్ 100 రూపాయల జీతంలో 70 రూపాయలు అప్పులకి పోతే ఇంకా 30 రూపాయలు తినేదేంటి? ఇది పాకిస్తాన్ బతుకు. తిరిగి చెల్లించడానికి 2026 నాటికి చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలకి సుమారు $77 బిలియన్ విదేశీ అప్పును తిరిగి చెల్లించాల్సి ఉంది పాకిస్తాన్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో $23 బిలియన్ వాళ్ళు చెల్లింపులు చేయాలి. ఈ ధరలంటారా, ద్రవ్యోల్బణం ఏకంగా 25-30% కొనసాగుతోంది. కనీసం ఒక సగటు పాకిస్తానీ పౌరులు వాళ్ళ ఆదాయంలో 63% కేవలం ఆహారానికి 37% ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్యుత్కి అంటే ఎలక్ట్రిసిటీ బిల్లుకి, గ్యాస్ బిల్లుకి ఇంకొక 26% ఖర్చు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగం, దేశ జనాభాలో 64% మంది యువత ఉన్నా కూడా వారికి సరైన ఉపాధి లేదు. గ్రాడ్యుయేట్లు కూడా లేరు. అంతగా ఉన్న తక్కువ జీతాల కోసం వలస వెళ్ళిపోవాల్సి వస్తోంది. వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం, ఇది నేను చెప్తున్న మాట కాదు, గణాంకాలతో సైతం చెప్పే ప్రయత్నం చేస్తాను, పాకిస్తాన్ ఇటువంటి దుర్భర జీవితాన్ని బతుకుతున్నప్పుడు ఎలా చెప్పగలదు? ఇలా ఇటువంటి ప్రయోగాలు చేయగలదు? భారత్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తావా? సిగ్గుందా? నీ ఉగ్రవాదులే తిరగబడుతున్నారు ఈరోజు. నువ్వు పెంచి పోషించిన ఉగ్రవాదులే నీ మీద తిరగబడుతున్న రోజులు వచ్చేసాయి. నువ్వు పెంచి పోషించిన లష్కర్ తైబాని నీ మీద తిరగబడుతోంది ఈరోజు. చదువుకో, పేపర్లు చదువు, తెలుస్తుంది. కొంచెం వరల్డ్ మ్యాగజైన్స్ చదువుతూ ఉండు. పాకిస్తాన్ కొంచెం వరల్డ్ మ్యాగజైన్స్ దాంతోపాటు ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, కొంచెం చదువుతూ ఉండు. కనీసం నీ డాన్ అయినా కొంచెం చదువుకుంటూ ఉంటే కనుక నీకు అర్థమవుతుంది. ఆ షహబాజ్ షరీఫ్కి, ఆసిఫ్ మునీర్ గారికి చెప్పండి, పాకిస్తాన్లో ఎవరైనా చూస్తూ ఉంటే కనుక. ఎందుకంటే మీ అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయి? ఒక 100 రూపాయలు మీకు జీతం వస్తే 70 రూపాయలు మీరు ఖర్చులకే పెడితే, సరే అప్పులకే పెడితే 30 రూపాయలు ఏం బతికేస్తారు? ఇంటి రెంట కట్టుకోవాలి, సరుకులు, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలి, విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు, పిల్లల ఖర్చులు, డాక్టర్ బిల్లు, ఇవన్నీ ఆ 30 రూపాయలు ఎక్కడైపోతాయి? ఒక 100 రూపాయలు దేశం సంపాదించుకుంటే 70 రూపాయలు ఖర్చులకే పెడితే, సరే 70 రూపాయలు అప్పులకే పోతే ఇంకేం తింటారు దేశం? అండ్ మీరా ఈ డ్రోన్స్ వదిలేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇది ఎవరి దన్ను చూసుకొని, ఎవరు అండ చూసుకొని, చైనా అండ చూసుకొని మురిసిపోతున్నారా? అమెరికా అండ చూసుకొని విరవీగుతున్నారా? ఎన్ని రోజులు ఇస్తారు? బెలూచిస్తాన్ మీ నుంచి పారిపోయేంత వరకు అఫ్కోర్స్ పారిపోయింది, ఏం లేదు మీకు అక్కడ. ఇప్పటికీ వీళ్ళు ఆ పిచ్చి పనులు ఆపట్లేదు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు భారత్ చూస్తూ ఊరుకోదు పాకిస్తాన్. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ డ్రోన్ ప్రయోగించే ప్రయత్నం చేశారట. సాంబా సెక్టార్లో డ్రోన్ కదలికను గుర్తించింది మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వెంటనే డ్రోన్ ద్వారా ఆయుధాలను జారవిడిచిన ఆ పాకిస్తాన్ నానో డ్రోన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. పట్టుకుంది కూడా. ఫ్లోరా గ్రామంలోని పాక్ ఆయుధాలను గుర్తించింది. ఏకంగా గ్రెనేడ్, 2 పిస్టల్స్, 16 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. 3 పిస్టల్ మ్యాగజైన్స్ను కూడా స్వాధీనం చేసుకుంది బిఎస్ఎఫ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ చూద్దాం.